అవును, కలిసామని ఒప్పుకోవాలి కదా రాజకీయం అంటే ఒక విధంగా ఎంత దిగువగా ఉందో తెలుగుదేశం పరిస్థితి అర్థమవుతుంది. సో ఓకే, మీరు అన్నట్లుగా అర్బన్ ఓటింగు బీజేపీకి తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఉంటుందని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రూరల్లో జగన్ వైపు మొగ్గు చూపిస్తున్నారన్నది వస్తున్న అభిప్రాయాలు. అవును. సో జనసేనకి రూరల్లో బాగుండే ఛాన్స్ ఉంటుందా సార్? మీరు అబ్జర్వ్ చేసిన ఆయన ఫాలోయింగ్ కానీ, లేకపోతే అర్బన్లో ఉండే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ? ఇప్పుడు జనసేనకు అంటే పవన్ కళ్యాణ్కు ఉన్న మేరకు అది మిక్స్డ్గా ఉంటుంది. ఓకే, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి వచ్చే ఓటింగ్ అనంటే ఇంకోటి అది ప్రధానంగా రాజకీయపరమైన డివిజన్ కాదు కదా. ఇప్పుడు చంద్రబాబు పట్ల అభిప్రాయం, జగన్ పట్ల అభిప్రాయం, లేదా కాంగ్రెస్ పట్ల ఈ అభిప్రాయాలు స్థిరంగా ఉన్నాయి, వాటికి అనుభవాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఇంకా అన్టెస్టెడ్ క్యాండిడేట్ అంతే కదండి, లీడర్. సో ఆయనకు నటుడుగా ఉండే ఫాలోయింగ్ కొంత ఉంది. సోషల్ బ్యాకింగ్లో మనవాడు ఒకటి ఇంతకాలానికి కొంచెం గట్టిగా నిలబడ్డాడు అని చేసే ఫాలోయింగ్ ఉంది. బీజేపీకి దగ్గరగా ఉంటున్నారు, మోదీ అది ఇది ఎన్డీఏలో భాగస్వామి అని బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. జనరల్గా జగన్ మీద వ్యతిరేకతను గట్టిగా జగన్ను బాగా అటాక్ చేస్తున్నాడు కాబట్టి జగన్ ఈయనే స్టార్ అట్రాక్షన్, పవర్ స్టార్ ఇవన్నీ కూడా ఉన్నాయి. తెలుగుదేశం కలయిక వల్ల కొంత అందుకని ట్రాన్స్ఫర్ అవుతాయా లేదా అది ఎట్లా ఉన్నా ఈ 4 రకాల మటుగా ఆయనకు ఉన్నాయి కదా. సో పవన్ కళ్యాణ్ది మిక్స్డ్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ది మిక్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు సంక్షేమ పథకాల కోసమో ఇంకో దానికోసమో పవన్ కోట్లు వేసేవాళ్ళు పెద్దగా ఉండరు. అటు వ్యతిరేకత, ఆయన మీద అభిమానం, ఈ 2 కారణాల వల్ల వేస్తారు. జగన్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు తాము పొందుతున్న ప్రయోజనాలు, ఇంతకుముందు తమకు వచ్చినవి, రేపు ఏం జరుగుతుందని అంచనా, వీటిని బట్టి వాటిని కాపాడుకునే సెక్షన్ ప్రధానంగా ఓటేస్తుంది. అంటే 2,52,000 కోట్లు ఏదో చెప్తుంటాడు కదా ఆయన. బటన్ నొక్కడం అనేది కామెంట్ చేసేటప్పుడు ఒక విధంగా తేలిగ్గానో హాస్యంగానో విమర్శగానో మనం చేయొచ్చు, కానీ ఆ బటన్ నొక్కి ఆ డబ్బులు వస్తే దాంతో అదో ఇదో కొనుక్కోవచ్చు, బతికేయచ్చు అని భావించే వాళ్ళు చూసే తీరు వేరుగా ఉంటుంది. డబ్బు విలువ అనేది ఆర్థిక సిద్ధాంతం కూడా అంతే. డబ్బు విలువ అనేది మీ వినియోగ విలువ మీద, మీ వినియోగానికి అది ఎంత ఉపయోగపడుతుంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అవి వస్తున్నాయి సర్టన్గా, ఇంకేవి వచ్చినా రాకపోయినా అని భావించే సెక్షన్ ఒకటి ఉంది. అందుకే ఎవరేమన్నా దాన్నే ఆయన స్ట్రెస్ చేస్తుంటాడు, ఆ పనులే చేస్తుంటాడు. సార్ ఒక విషయం, 175 నియోజకవర్గాల్లో అర్బన్ నియోజకవర్గాలు, రూరల్ నియోజకవర్గాలు కంపేర్ చేసుకుంటే ఎంతున్న ఏది ఎక్కువ శాతం సార్? ఖచ్చితంగా ఓటింగ్ ఎప్పుడు రూరల్ ఓటింగ్ ఎక్కువగా ఉంటుంది. ఓటింగ్ శాతం గురించి కాదు, నియోజకవర్గాలు ఓవరాల్గా రూరల్ ఎక్కువ ఉంటాయి. ఓకే, రూరల్ ఎక్కువ ఉంటాయి. రెండోది అర్బన్లో కూడా రూరల్ సెక్షన్స్ ఉంటారు. ఇప్పుడు వలస వచ్చిన వాళ్ళు ఉంటారు, పని చేసుకొని బతికే వాళ్ళు ఉంటారు, అవును, లేకపోతే పూర్ డౌన్ ట్రాడన్ సెక్షన్స్ అనే చోట్ల ఒకటే ఉంటారు. సో వాళ్ళు కూడా ఆ కోణంలోకి వస్తారు. నేను అనేది నియోజకవర్గాల డివిజన్ అంటున్నాను. రూరల్లో 175లో ఒక 90 రూరల్లో నియోజకవర్గాలు ఉంటాయా, లేకపోతే ఒక 80 ఎన్నో